వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. 12 రోజులు 200కు మందికి పైగా సిబ్బంది, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు, ప్రత్యేక బృందాలు అయినా చిన్నారి జాహ్నవి ఆచూకీ మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. అసలు జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజు ఏం జరిగింది? పోలీసులకు దొరికిన క్లూస్ ఏంటి? ప్రస్తుతం ఈ కేసు ఎక్కడి వరకు వచ్చింది? జాహ్నవి మిస్సింగ్ కేసుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. కాకినాడ జిల్లా తూని మండలం సమీపంలోని ఫామ్ ఆయిల్ తోట వద్ద నివసించే కుటుంబానికి చెందిన చిన్నారి జాహ్నవి ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. మొదట కుటుంబ సభ్యులు సమీపం ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు. అటవీ ప్రాంతాలు, ఫామ్ ఆయిల్ తోటలు, కాలువలు, చెరువులు, కొండ ప్రాంతం ఇలా ప్రతి చోట ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టారు. డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. అయితే రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇక్కడే కేసులో ఒక ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. జాహ్నవి కనిపించకుండా పోయిన సమయంలోనే ఆమెతో పాటు ఉన్న పెంపుడు కుక్క కూడా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క తిరిగి రావడంతో పోలీసులు దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కుక్క కదలికలను గమనించేందుకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చించి పర్యవేక్షించారు. కుక్క వెళ్లే ప్రాంతాల్లో మళ్లీ శోధనలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీకి సంబంధించి స్పష్టమైన ఆధారాలు మాత్రం దొరకలేదు. ఇప్పటి వరకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి అడవిలోకి వెళ్ళిందా, ఎవరైనా తీసుకెళ్లారా, లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇక చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వర్ణన తీర్థం. 12 రోజులు గడిచినా తమ కుమార్తె జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గ్రామస్తులు కూడా చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పోలీసులు ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జాహ్నవి ఆచూకీ దొరికినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే కొనసాగుతోంది. ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టైమ్ 24x7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.